కొర్రలతోటండి మంచి ఇడ్లీ, మెత్తటి ఇడ్లీ అనమాట. ఇప్పుడు అందరూ రైస్ మానేశారు కదా, ఇడ్లీ రవ్వ బదులు ఇదనమాట. ఒక కప్పుతో కప్పుడేమో మినపప్పు తీసుకున్నానండి, 2 కప్పులేమో ఈ కొర్రల రవ్వ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతుందండి ఈ రవ్వ, ఎవరైనా వాడుకోవచ్చు చక్కగాను. 1, 2 ముందర రోజే నానబెట్టేసుకోవాలి. పొద్దున కావాలంటే రాత్రి, సాయంత్రం కావాలంటే పొద్దున అనమాట. నానబెట్టేసుకుని ఇలా మెత్తగా రుబ్బేసుకోవడం అండి. రుబ్బేసుకుని కలిపేసుకుని ఒక 6 అవర్స్ వదిలేయాలన్నమాట. చక్కగా వదిలేస్తే అది మంచిగా ఫెర్మెంట్ అవుతుందన్నమాట. అప్పుడు మనం ఇడ్లీలు వేసుకుంటే చాలా మృదువుగా ఉంటాయండి. గట్టి జారుగానే పిండి కలుపుకోండి. దీన్ని బయట చల్లగా ఉంది కదా అని నేను ఓవెన్లో పెట్టేశాను. ఓవెన్ ఆన్ చేయక్కర్లేదండి, పెట్టేయచ్చు. లేకపోతే ఇన్స్టెంట్ పాట్ ఉంటే ఇన్స్టెంట్ పాట్లో పెట్టుకోవచ్చు అనమాట. అప్పుడు బాగా ఉబ్బిపోయి ఇట్లా వస్తుందన్నమాట పిండి. చాలా బాగుంది కదా. అప్పుడు దీన్ని ఇడ్లీ స్టాండ్లో వేసేసుకోవడమేనండి. చాలా చాలా బాగున్నాయి ఇడ్లీలు అయితే, అందరూ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మన బియ్యంతో అలవాటు అయిన వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందేమో, కానీ లేకపోతే మాత్రం చాలా బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది, మెత్తగా వచ్చాయన్నమాట చక్కగాను. ఒకసారి ట్రై చేయండి అందరూ కూడాను. ఇందులోకి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు, కొత్తిమీర చట్నీ, కానీ నేను కొబ్బరి చట్నీ చేశాను అనమాట. చాలా బాగుంది. ఒకసారి అందరూ ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది మీకు కూడాను. హెల్తీ